వెల్కమ్ టు మీడియా నేమి ప్రసాద్. ఈ రోజు కల్వకుర్తిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ పార్లమెంటు సభ్యులు ఎంపీ మల్లు రవి గారు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలసింగ్ గారు, అట్లాగే కాంగ్రెస్ నాయకులు, గద్దరు అభిమానులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లిరవి గారు మాట్లాడుతూ ప్రజా యుద్ధ నౌక, అట్లాగే ప్రజా కవి, ప్రజా గాయకుడు, అలాంటి గొప్ప నాయకుడు ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ కల్వకుర్తిలో చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ మల్లిరవి గారు మరిన్ని విషయాలు ప్రజలకు చెప్పే ఆలోచన చేశారు. గద్దరు ఏదైతే ప్రజలని చైతన్యపరుచు ప్రజల కోసం సమాజం ఎట్లా మేల్కొల్పాలి అనే ఆ ఆలోచన విధానంతోనే ఆయన ఎన్నో పాటలు పాడి ప్రజలని చైతన్యపరుచు సమాజాన్ని ఉత్తేజపరుచు ఇటు రాజకీయ తరుణంలో అట్లాగే సామాజిక తరుణంలో కూడా చాలా వరకు కూడా సమాజానికి మేల్కొల్పే వ్యక్తిగా ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలతోనే ప్రజల గుండెల్లో ఆకట్టుకున్నారు. ఏదైతే తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఉద్యమంలో ప్రజా గాయకుడు ఇప్పటికీ గుర్తుండిపోయే పాట ఏది పొడుస్తున్న పొద్దు మీద కాలమా ఓ తెలంగాణమా అనే పాట ఇప్పటికీ ప్రజల మదిలో ఉంటుందని మల్లురవి గారు ఆ పాట పాడుతూ ఒకసారిగా ప్రజలను ఒకసారి గుర్తు చేసుకునే ఆలోచన చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథి గద్దరు కూతురు వెన్నెల గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో ఇది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఈ రోజు గద్దర్ విగ్రహావిష్కరణ ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏదైతే ప్రజలను చైతన్యపరుచు ప్రజల ఆశయాలను ఆయన ఒక సమాజానికి తెలిపే విధంగా, అట్లాగే మావోయిస్టుల కోసం కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో పాటలు, ఎన్నో మాటలు, ఎన్నో ఆటలు, అట్లా పోరాట స్ఫూర్తితోని గద్దరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో కాకుండా కర్ణాటక ఇట్లా వేరే రాష్ట్రాలలో కూడా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన్నే మలుచుకుంటూ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా, సమాజానికి ఎంతో ఒక గాయకుడిగా, ఒక మంచి విప్లవకారుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రజా గాయకుడు గద్దర్. ప్రజా యుద్ధ నౌక కూడా ఆయనను పిలుస్తారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలతో ఈ రోజు సేవా కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిగా ఆయన నిలుస్తున్న పాటలు ఈ రోజు కల్వకుర్తి ప్రాంగణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ రోజు గద్దర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎంపీ మల్లురవి గారు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు. ఏదైతే ఈ రోజు ప్రజల మధ్యలో ప్రజల కోసం ప్రజల చేత ఎంతో ప్రజల కోసం చేస్తున్న పోరాటాలని దృష్టిలో పెట్టుకొని గద్దర్ చేసిన పోరాటాలని, ఆయన చేసిన కార్యక్రమాలని ఎంతో ఇన్స్పిరేషన్ గా ప్రజల కోసం చేసిన కార్యక్రమాలని గుర్తు చేస్తూ ఎంపీ మల్లురవి గారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శర్మ సారు అదే విధంగా కొంతమందితోటి కలిసి ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుంది అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. ఆ టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నాతో ఒక మాట చెప్పినప్పుడు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టండి, దేశం కోసం పాటుపడ్డటువంటి వ్యక్తి ఈరోజు ఒక వ్యవస్థలాగా, ఒక సంస్థలాగా అందరికీ అందుబాటులో ఉండి ఎన్నో సమస్యలను పరిష్కరించినటువంటి పెద్దల విగ్రహం ఇక్కడ ఉంటే తప్పులు జరగకుండా ఉంటాయి. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఒక మంచి కనిపిస్తుంది అని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. మరి మిత్రులందరూ కొంత లేట్ అయినా కూడా దాదాపు ఒక 4-5 నెలల కింద విగ్రహావిష్కరణ చేసుకున్నాల్సింది. ఇంకా కొంత టైం ఉంది అని చెప్తూ మరి ఈరోజు మంచి రోజు, మరి ఉమెన్స్ డే, అందరికీ మహిళలు కూడా ఉన్నారు, హ్యాపీ ఉమెన్స్ డే కూడా చెప్తూ మీకు ఈరోజు బాగుంటుందని చెప్పినారు. కానీ మాకు కానీ ఇప్పటి వరకు పెద్దలు డాక్టర్ మల్లు రవి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నదుల మీద, కృష్ణా నది నుంచి వచ్చే నీళ్ళ దాని మీద ఇంకా కూడా సమీక్ష జరుగుతూ ఉంది. నేను కూడా రావడానికి ఇద్దరం కలిసేసి మేము వెళ్తాం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి డాక్టర్ మల్లురవి గారు చెప్పినప్పుడు వారు పర్మిషన్ ఇచ్చిండ్రు, మేము రాగలిగినాం. మళ్ళీ కూడా వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి మీరందరూ మాట్లాడినాక మేము మాట్లాడాలనుకున్నాం. ఈరోజు మంచిగా ఆదివారం ఉంది, పూర్తి స్థాయిలో అవగాహన లేని వాళ్లకు లేదు మాలాంటి వాళ్ళకి ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా ఈ పాటల ద్వారా, మీ మాటల ద్వారా వినడానికి అవకాశం వచ్చేది. అదే నేను అనుకున్నాను, ఎక్కువ టైం దొరకనందుకు మరి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వారు కూర్చోకుండా పక్కకు వచ్చి నిలబడ్డారు తక్కువగా మాట్లాడాలని.
ఏదేమైనా గద్దర్ గారు ఒక యుద్ధ నౌక అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవార్డ్స్ ఇస్తుంది వారి పేరు మీద. నిజంగా వారి పేరు వినని వాళ్ళు ఉండరు, తెలియని వాళ్ళు ఉండరు. మంచి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటారు. ఇలా గౌరవంగా చూడటానికి అవకాశం ఉంటుంది అంటే మనం కూడా వారు చూపించిన బాటలో సమాజానికి మంచి చేసే విధంగా మనమందరం నడవాలని చెప్పేసి మీకందరినీ కూడా కోరుకుంటూ, నేను ఇంకెక్కువసేపు మాట్లాడితే మన ఎంపీ గారు ఇంకా ఆగేట్టుగా కూడా లేరు. గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు గద్దరు విగ్రహం కొరకు ఆయన దాత కూడా మాకు 1,20,000 రూపాయలు ఇచ్చిండు. అదే విధంగా మా బాలాజీ సింగ్ గారు ఆ దిమ్మె కొరకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ రోజు బాలాజీ సింగ్ గారు ఖర్చు పెట్టుకుని ఇచ్చిండ్రు. మిగతా ఎంతో మంది ఇక్కడ కల్వకుర్తి గ్రామం తప్ప గ్రామాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మాకు ఇచ్చిండ్రు. మేము కల్వకుర్తిలో అడగలేదు, అతిమోళ్ళని అడిగిన ఇచ్చిండ్రు. మాకు చందాల రూపంలో ఇచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మా ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అనుమతి తీసుకొని రావడానికి కారణం మరి ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టడం ద్వారా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే ఏ రకంగా బడుగు బలహీన వర్గాలు బలవంతులుగా మారి ఎంఆర్ఓ దగ్గర, సిఐ దగ్గర, ఎస్ఐ దగ్గర, ఎస్పీ దగ్గర, కలెక్టర్ దగ్గర ఏ సమస్య అయినా ధైర్యంగా పోతున్నారంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ తీసుకుని వెళ్ళేవారు. అదే ఆలోచన విధానాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా జీవితాంతం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, యుద్ధ నవక మన గద్దరన్న గారు. గద్దరన్న గారు పోరాటం అంతా సమాజంలో ఉన్న బలహీన వర్గాలు, అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కానీ, మహిళలు కానీ, వాళ్ళందరికీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఫండమెంటల్ అన్ని కూడా వీళ్ళకి చేరాలని పోరాటం ద్వారా, పద్యాల ద్వారా, పాటల ద్వారా ప్రజల చైతన్యవంతులు చేశాడు. గద్దర్ గారు చనిపోతే ఆయన ఆలోచన విధానం చనిపోదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఒక్క గద్దరు చనిపోతే 1000 మంది గద్దర్లు. ఎవరు చూసినా కర్ర, దాని మీద ఒక గొంగడి, ఆ కట్టు, అట్లా మొత్తం అసెంబ్లీకి ఒకడు, పార్లమెంట్కి ఒకడు రకరకాలుగా ఆలోచన విధానాన్ని తీసుకొని ప్రజల దగ్గర పోతున్నారు. ఎందుకు? గద్దర్ గారు ప్రతి మనిషికి స్వేచ్ఛతో పాటు సౌభ్రాతత్వం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం, సమానత్వం, ఈ మూడు మన భారత సమాజంలో చూడాలనే ఆశతో ఆయన పోరాటం చేశాడు. ఈ స్వేచ్ఛ, సౌభ్రాతత్వం, సమానత్వం అనేది రాజ్యాంగ పీఠికలోనే రాశారు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, ఆనాడున్న నెహ్రూ, గాంధీ, పటేల్ 290 మంది కమిటీ సభ్యులందరూ కూడా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ స్వేచ్ఛగా మాట్లాడాలని, స్వేచ్ఛగా వారి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో జీవించవచ్చని, స్వేచ్ఛగా ఎవరికి ఇష్టమైన మతాన్ని వారు ఆరాధించుకోవచ్చని, దాని తర్వాత భారతీయులందరూ కూడా ఒకటే కుటుంబం, అన్నదమ్ముల్లాగా సౌభ్రాతృత్వంతో, అంటే సోదర భావంతో, ఆయన ఎక్కువ, ఈయన తక్కువ, ఈయన మధ్యలో, నేను అది అనే ఆలోచన కాకుండా అందరు కూడా ఆ సోదర భావంతోనే బ్రతకాలని, దానితో పాటు సమానత్వం. ఈ సమానత్వం అనేది మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు రాజకీయ వ్యవస్థలో సమానత్వాన్ని తీసుకొని వచ్చాము. కానీ
సామాజిక వ్యవస్థలో ఈ కుల వ్యవస్థలో సమానత్వం రాజ్యాంగం ద్వారా తీసుకొని రాలేదు. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ కుల వ్యవస్థని, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక సమానత్వాన్ని, రాజకీయ సమానత్వాన్ని ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా ప్రజలందరికీ అందించాలని అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో రాశారు. అదే విషయాన్ని మన గద్దరన్న గారు ప్రజలందరికీ ప్రబోధం చేశాడు. ఆయన రచనలు ఎంత బలంగా ఉంటాయంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఒక పాట రాశాడు. ఏం పాట అది? ఆ పాట నేను చెప్పక ముందే అందరికీ రికార్డ్ అయి ఉంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న అలమా తెలంగాణ. ఇది ఒక్క పద్యంతోని సకల జనులు అందరు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ముందు వచ్చి పోరాటం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది వారి రచనలో ఉన్న పట్టు. దాన్ని తర్వాత కొంతకాలం ఎంత చెప్పినా ఈ సామాజిక న్యాయం జరగటం లేదు, ఆర్థిక సమానత్వం రావటం లేదు, రాజకీయ సమానత్వం రావటం లేదు. అందువల్ల పట్టుదలతో ఈ మార్పు తీసుకొని రావాలని ఆలోచన చేసే వాళ్ళందరితో బలవంతంగానైనా తీసుకురావాలని ప్రయత్నం చేశాడు మన గద్దర్ గారు. కానీ బలవంతంగా వేరే వాళ్ళను చంపడం ద్వారా ఈ వ్యవస్థలో మార్పు తీసుకొని రావటం వీలు పడదని గద్దర్ గారు బయటకు వచ్చి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినట్టుగా వీరు కూడా ఆయన పేరు రాసుకొని నేను కూడా ఓటర్స్ గా నమోదవుతున్నాను. ఓట్ల ద్వారా ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మున్సిపాలిటీలు, పంచాయతీ సర్పంచులను ఎన్నుకొని వారి ద్వారా ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పు తీసుకొని రావాలని ఆయన కొత్త పత్రాన్ని ప్రజల ముందు ఉంచారు. వారు చేసిన కార్యక్రమంలోనే నిన్న 130 మంది మావోయిస్టులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర వారు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 130 మంది ఒక్కసారి కలిశారంటే వారు పొడుస్తున్న పొద్దు మీద పాట ఎంత తెలంగాణకు ఉపయోగపడిందో వారు చూపించిన మార్గంలోనే ఇవాళ భారతదేశంలో ఈ మార్పు వస్తుంది. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళను కూడా ఒక రాజకీయ పంథాలో ఆలోచన చేసి పోరాటం చేస్తున్నారు. ఆయుధాలు తప్ప మీరు ప్రజల్లోకి రండి, మీటింగులు పెట్టండి, ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందో చూపించండి, ఇంకేమి చేయాలో చూపించండి, దాని ద్వారా మార్పు తీసుకుని అని బహిరంగంగా పబ్లిక్ గా భారతదేశంలో మొట్టమొదటిసారి మావోయిస్టులతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2004లో అప్పుడు మావోయిస్టులు పిలిచి చర్చలు చేశారు. అది కూడా మన భారతదేశంలో చరిత్రలో నిలిచిపోతుంది. రెండోది, ఇది పెద్ద ఉద్యమ నాయకుడుగా పేరున్నటువంటి గణపతి ఆయన మావోయిస్టు నాయకుడు. ఆయన మన గద్దర్ గారు కూడా తెలిసినటువంటి నాయకుడు, మన తెలంగాణ వాడు, మొత్తం భారతదేశంలో పెద్ద నాయకుడు. ఆ నాయకుడు కూడా మీరు జనజీవన సమితిలో కలిసిపోతానంటే ప్రభుత్వం తరపున ఏ రకమైన రక్షణ కావాలన్నా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మీరు ఏదైనా మీటింగులు పెట్టుకోండి. మీరు మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కలవాలంటే కలవండి, కమ్యూనిస్ట్ పార్టీ అయితే కలవండి, ఇంకా మీకు ఇష్టమైన ఏ పార్టీలోనైనా కలిసి ప్రజా ఉద్యమాల ద్వారా మార్పు తీసుకురండి. నేను చదువుకునేటప్పుడు 5వ తరగతి 6వ తరగతి స్కూల్లో మాకు పిల్లలందరితో నేను కూర్చొని చదువుకోలేదు. నేను స్కూల్ బయట, పిల్లలంతా లోపల. దాని తర్వాత ఎన్నో రకాలుగా కుల వివక్ష జరిగింది.
అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గాన్ని ఆలోచించి ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేయాలని ఇప్పటి వరకు రావటం జరిగింది. మీరు కూడా ఇప్పుడు గద్దర్ గారు చూపించినటువంటి మార్గం ఏంటి? స్వేచ్ఛ, సౌరతత్వం, సమానత్వం. వీటితో పాటు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టుగా రోటీ కపడా మకాన్, రోటీ కపడా మకాన్ అనేది ఇందిరాగాంధీ గారు చెప్పారు. దాంతో పాటు గరీబీ హటావో అని ఇందిరాగాంధీ చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గద్దర్ గారు మన ప్రజల్ని బాగు చేయడానికి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగపరమైనటువంటి దీన్ని స్వేచ్ఛ, సౌభ్రాతత్వం, సమానత్వం, రోటీ కపడా మకాన్, అదే రకంగా మనకి గరీబీ హటావో, ఇవన్నీ చేస్తే మనకి సమాజంలో భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో పెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికా పెద్దది కాదు, అమెరికా కంటే కొన్ని రెట్లు పెద్దది మన భారతదేశం. మన దగ్గర ఎన్నికలు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఎన్నికల ద్వారా గెలుచుకుంటాం. గొప్ప ప్రజాస్వామ్యం ఎందుకు నడుస్తుందంటే ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పోరాటం చేయడానికి అవకాశం ఉంది, సమాజంలో మార్పు చేయడానికి అవకాశం ఉంది, పెద్ద రాష్ట్రాలు ఉంటే చిన్న రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఉంది. బాగా పెరిగిపోతున్నటువంటి పెద్దలు కింద దించే అవకాశం ఉంది, కింద వాళ్ళను పైకి దించే అవకాశం ఉంది. బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది, బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి కరెంటు ఫ్రీ ఇచ్చే అవకాశం ఉంది, బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి సన్నబియ్యం ఇచ్చే అవకాశం ఉంది. బీపీ రైతులు బాధపడుతుంటే వాళ్ళకి 2 లక్షలు మాఫీ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ అంబేద్కర్ గారు ఎప్పుడో ఆలోచించేసారండి. మీరు సమాజాన్ని మార్పు చేయాలని కోరుకున్న వాళ్ళందరూ ప్రపంచ కార్మికులారా ఏకంగానే కార్ల్ మార్క్స్ అప్పుడెప్పుడో చెప్పాడు. ఇప్పుడు ప్రపంచ బాధితులంతా ఏకంగాండి. సమాజంలో ఉన్న బాధపడే వాళ్ళంతా ఏకమై మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మన ఓట్ల ద్వారా గెలిపించుకుందాం. ఇవాళ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయితే మోడీ ప్రధానమంత్రి కాలేదు. ప్రజలు ఓట్ల ద్వారా గెలిపించి ఒకళ్ళ ముఖ్యమంత్రి ఒకళ్ళ ప్రధానమంత్రి చేశారు. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత డీజీపీలు లేకపోతే చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు, ఎస్పీలు చెప్పినట్టు కాదు. ప్రజలకు ఏం అవసరం ఉంది, ఏ రకంగా సమాజాన్ని మార్పు చేయాలి, ఏ రకంగా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని ప్రజలకు అందించాలని సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు చేసే నాయకుడుగా ఇవాళ ఒక గొప్ప విప్లవ నాయకుడుగా, విప్లవాలకి పునాదులు వేస్తున్నటువంటి నాయకుడు. ముఖ్యంగా నిన్న మొన్న మావోయిస్టుల్ని మరి పబ్లిక్ గా సెక్రటేరియట్ లో మీటింగ్ పెట్టి మాట్లాడగలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి మీరంతా దయచేసి మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అన్ని రకాల వాళ్ళు ఏకమయ్యి ప్రజల కోసమే బతుకుదాం అనుకునే వాళ్ళందరూ కూడా ఏకం కావాలని కోరుతూ, దానికి మన గద్దరన్న గారిని ఆదర్శంగా తీసుకుని పోవడానికే రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు మీద నంది అవార్డ్స్ పెట్టారు. గద్దర్ పేరు చెప్తే కేసీఆర్ గారు 3 గంటలు గేట్ దగ్గర కూర్చోబెడితే లోనకు రానిలేదు. గద్దర్ చనిపోతే రేవంత్ రెడ్డి గారు గద్దర్ పేరు మీద మొత్తం రాష్ట్రం మీద ఇవి నంది అవార్డ్స్ పెట్టారు. గద్దర్ అవార్డ్స్ చేశారు అంటే ఆయన గుర్తించారు. వారి కూతురికి కల్చరల్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఇచ్చారు. గద్దర్ మీద పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేసి రవీంద్ర భారత్ లో ఆయన ప్రజాస్వామ్యం ద్వారా ఏమి మార్పు తీసుకోవాలనుకుంటున్నారో ఆ మార్పుని తీసుకొని రావడానికి మనమంతా పనిచేయాలని, మనం చెప్పేదానికంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు కూడా వారి ఆలోచన విధానంలోనే
మార్పు తీసుకొచ్చేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వం నడుస్తుందనే విషయాన్ని మా మిత్రుడు శర్మ గారు, మేము ఎంపీగా చేస్తున్నాం, ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా చేసిన వారు, నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే ఈ ప్రజలకి ఏ రకంగా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించాలో చూశారు. ఇటువంటి వాళ్ళు కులాలతో సంబంధం లేకుండా, శర్మ గారు అంటే బ్రాహ్మణుడు కానీ ఆయన వాళ్ళ కోసం కాదు పోరాటం చేసింది, మానవ హక్కులు లేనటువంటి అణగారిన కులాల కోసం వారికి ఆర్థిక సమానత్వం రావాలని, రాజకీయ సమానత్వం రావాలని, సమాజంలో గౌరవం ఉండాలని ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఇంతకుముందు ప్రభుత్వం చేత అణగదొక్కబడ్డారు. అయినా కానీ ఆయన ఆలోచన విధానంలో బలం ఉంది కాబట్టి ఆ బలం ఇవాళ ప్రజల ద్వారా వచ్చింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలో రోటీ కపడా మకాన్ అంటే అంతవరకు సరిపోయింది. ఇప్పుడు రోటీ కపడా మకాన్ కంటే స్వేచ్ఛ, సౌరత్వం, సమానత్వం. మేము కూడా మనుషులు, మమ్మల్ని మనుషుల్లాగా చూడండి, మాకు సమాజంలో గౌరవం ఇవ్వండి, మేము కష్టపడి సంపాదించిన సంపదలో మాకు కూడా భాగస్వామ్యం ఇవ్వండి, మేము సంపద సృష్టిస్తున్నాం, పంటలు పండిస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం, ఇండ్లు కడుతున్నాం, డ్యాములు కడుతున్నాం, కానీ మాకు ఇల్లు లేదు, మాకు కారు లేదు, మాకు తిండి లేదు అనేటటువంటి ఆ స్లోగన్స్ దృష్టిలో పెట్టుకునే ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అన్నారు. అది అయిపోయిన తర్వాత ఇదే జనం ఇంకోటి మాట్లాడారు, మాకు స్వేచ్ఛగా జీవించే హక్కు కావాలా, మాకు సోదర భావంతో మాట్లాడే సమాజం కావాలా, మాకు సమానత్వం, అవకాశాలు కావాలని ఈ రోజుల్లో యువకులు, పెద్దలు మన గద్దర్ గారి ఆలోచన విధానం తీసుకొని ముందుకు వస్తున్నారు. కాబట్టి అదే లైన్లో నడవాలనే ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. కాబట్టి అందరు కూడా దీని మీద అయిపోయిందని కూర్చోవచ్చు. వీళ్ళందరూ మన కోసం పనిచేస్తున్నారంటే మన పోరాట ఫలితం. గద్దర్ గారు ఒకప్పుడు ఆయన మీద ఫైరింగ్ జరిగింది, ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన నడువులో ఒక తుపాకీ గుండు కూడా అట్లే ఉంది. అయినా కానీ వెనక్కి తిరగకుండా ప్రజల కోసం పనిచేశాడు. మనమంతా పోలీసులకు వ్యతిరేకం జరిగి పోలీసుకున్న ఎదురు నిలబడకపోయినా ప్రజా సమస్యల కోసం ఎంఆర్ఓ దగ్గర, ఎస్పీ దగ్గర, కలెక్టర్ దగ్గర, లేకపోతే పోలీస్ ఆఫీస్ దగ్గర ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని, వాటి కోసం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా 3వసారి నన్ను గెలిపించినటువంటి మీ మానవ హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం నేను నిరంతరం పాటుపడతానని రేపు పార్లమెంటులో స్పీకర్ ఓం బిర్లా మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాం. ఆ మోషన్ మూవ్ చేసేదానికి మల్లురావు పేరును అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టారు. అందువల్ల నేను సాయంత్రం అక్కడికి వెళ్ళి దాని మీద ప్రిపేర్ అయ్యి రేపు 10 మోషన్ మూవ్ అయిన తర్వాత మాట్లాడేది ఉంటుంది. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఎందుకు పెట్టామంటే, ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి నిలబడితే ఈయన మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకు మాట్లాడటానికి అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు అడిగితే 8 మందిని సస్పెండ్ చేశారు. ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లోకి రావాలనంటే ఆయన వస్తే ఆడవాళ్ళు పడతారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని నేను ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్కి రావద్దని చెప్పానని స్పీకర్ గారు పార్లమెంట్ లో చెప్పారు. అప్పుడే చెప్పాను నేను, ఇది చాలా అన్యాయమైనటువంటి స్టేట్మెంట్. ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లోకి వస్తే ప్రధానమంత్రిని రక్షించడానికి మార్షల్స్ ఉంటారు. పార్లమెంట్ లోపల పోలీసులు ఉండగానే మార్షల్స్ పెట్టుకుని ఆయన నిలబడితే ఆయన మీద ఎవరికి రారు. ఆయన భయపడి సమాధానం చెప్పకుండా రాలేనోడు ఆడ ఎంపీలు కొడతారు, అందువల్ల రావద్దని చెప్పాడంటే ఈయన మీద మనం తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వం తరపున ఒక బిల్లు వస్తే ఆ ప్రభుత్వం తరపున బిల్లు ఈయన మాట్లాడతాడు. స్పీకర్ ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలా, న్యూట్రల్ గా ఉండాలా. అది వదిలిపెట్టి ఈ రకంగా చేస్తుంది. కాబట్టి ఆయన మీద
ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఆయన దిగిపోతాడా లేదా అనే దాంట్లో మాకే అనుమానం లేదు. దిగిపోకపోవచ్చు. రేపు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఇవాళ మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. స్పీకర్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన బాగా నడుపుతున్నాడు, ఆయన అందరికీ గౌరవిస్తున్నాడు. అంటే వాళ్ళ పార్టీకి వాళ్ళందరికీ ఆయన మెసేజ్, ఆయన మనకు స్పీకర్ ఉండాలని. అయినా రేపు ఎల్లుండి అవటాలు 3 రోజులు దాని మీద అందరూ మాట్లాడే అవకాశం వస్తుంది. ఆ అవకాశం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితేనే వస్తుంది కాబట్టి దాన్ని పెట్టాం. దయచేసి మరొక్కసారి మీకు మాట్లాడుతున్నాను, వీళ్ళందరూ కూడా శర్మ గారు మీరు పార్లమెంట్ స్థాయిలో మన గద్దర విగ్రహానికి 125,25,000 మన ఎమ్మెల్యే గారు ఇచ్చారని నా కాల్లో చెప్పారు. ఇప్పుడు అది నిజమేనని నేను కూడా చెప్పాను. ఇచ్చారు కదా, నేను అప్పుడు అనుమానిస్తున్నాను అనుకున్నాను. ఇచ్చేసాను కదా. అయితే మరి ఆ గద్దర్ గారి విగ్రహానికి కాంస్య విగ్రహం పెట్టడానికి అయ్యే ఖర్చు అది 4 లక్షలు అయిందా 5 లక్షలు అయిందా ఎంత అయితే నేను ఇస్తాను. అది శర్మ గారు మొత్తం నాగర్ కర్నూలు 7వ అసెంబ్లీలకు సంబంధించి మంచి స్థాయిలో ఎక్కడ పెట్టాలో నిర్ణయించి పెద్ద మీటింగ్ పెట్టి ఇంకా పెద్దగా దీని మీద మీటింగ్ పెడితే దీనివల్ల గద్దర్ గారు ఆలోచన అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం ఆలోచన అంటేనే అంబేద్కర్ అంటే రాజ్యాంగం, రాజ్యాంగం అంటే అంబేద్కర్, మధ్యలో గద్దరు ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సమస్యలన్నీ ప్రజలకి అర్థమయ్యేది చేశాడు. అది చెయ్యాలి. నేను రాజ్యాంగంలో పీఠిగా ఒకటి రాయించాను అందరికి తెలియటానికి. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ రిజర్వేషన్ గురించి ఒక బుక్ రాయించాను. ఆ మీటింగ్ లో దాదాపు 5 నుంచి 10,000 పుస్తకాలు ప్రింట్ చేయించి అందరికి ఇచ్చే ఏర్పాటు చేపిస్తాము. ఈ విగ్రహం ఆ పుస్తకాలు ప్రజల్లో రాజ్యాంగంలో ఏం రాసిందో మనకే తెలియదు. ఎంపీ అయిన తర్వాత చదివాను. మరి ఇక్కడ ఎంపీలు అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఏముందో తెలుగులో అర్థమయ్యే విధంగా పుస్తకాలు ఇంతకుముందు 5,000 రాసి స్కూల్స్ లైబ్రరీస్ అన్నిటికీ పంపించారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా అవి అందేటటువంటి కార్యక్రమాన్ని చేయాలని, ఆ కార్యక్రమానికి నాయకత్వం మా చిన్నప్పుడు నాయకుడు పెద్దలు శర్మ గారు, వీరికి అప్పుడు నాయకత్వం విప్లవం చిత్తరంజన్ దాస్ గారు, వీరంతా అప్పుడు మమ్మల్ని మొదటిసారి ఎంపీ చేశారు. మొదటిసారి ఎంపీ వచ్చినప్పుడు నేను ప్యాంటు షర్ట్ వేసుకుని ఉంటే ఈ పొడుగు సొక్క లాగేపించింది శర్మ గారే కాబట్టి వారికి బాధ్యత ఒప్పిస్తున్నాను. ఈ పొడుగు చొక్క లాగుకి ఒక కథ ఉంది. పోలీసులు ఏ డ్రెస్ లో ఉంటారు, అక్కడ ఉన్నారు. ఆ కాకి డ్రెస్ వేసుకుని ఉంటారు. ఆ డ్రెస్ చూసుకుంటేనే ప్రజలు పోలీస్ అని ఎక్కడో అక్కడ పోతున్నారు. ఈ డ్రెస్ చూసుకోగానే అరే మన మనురా వచ్చిన పోయాడు ఇక్కడికి వస్తుంటాడు. వాళ్ళ చూస్తే పారిపోతారు. ఎందుకంటే పేకాడేవాళ్ళు, తాగేవాళ్ళు, కొట్టాడు చేసేవాళ్ళు వాళ్ళని చూసి అమ్మ వచ్చిండు కేసు పెడతారు, కొడతారని. మళ్ళీ వస్తే మళ్ళీ ఎవరికైనా చెప్పి సరి చేస్తాడు అని. మరి మనం నిన్న మొన్న 130 మంది మావోయిస్టులు ఏ రకంగా ఆయన ప్రజా జీవితంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు సహకరించాడు. నేను మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఉధృతంగా మావోయిస్టు ఉద్యమం జరిగేటప్పుడు ఎంతో మందిని బలహీన వర్గాలు, పైన వర్గాలు ఈ ఆలోచన కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ ఎస్పీ కలెక్టర్ దగ్గర తీసుకుపోయి అప్పుడు సరెండర్ చేయించిన సందర్భం చాలా ఉంది. ఆ సోదరులంతా ఇప్పుడు ప్రజా జీవితంలో రాజకీయం ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా మార్పు చేయాలని పనిచేస్తున్నారు. నేను సమయం ఇంకా 5 నిమిషాల్లో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు 1,25,000 రూపాయలు ఇచ్చి, నేను కూడా మార్పుకి వ్యతిరేకం కాదు అని కాకుండా మార్పుకి అనుకూలం అని
చెప్పినందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం కొనసాగుతుంది. నేను అసలు ఈ మీటింగ్ లో 2 గంటలు మాట్లాడదాం అనుకున్నాను. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను